నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతల్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పాఠశాలలో 760 మంది విద్యార్థులు, 10 మంది టీచర్లతో పలు అవస్థలు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. 58 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. విశాఖపట్నంలో 72వ రాజ్యాంగ దినోత్సవం, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళి. మేడ్చల్ జిల్లా చింతల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అబ్బా, సాయి కిరణ్ ఇద్దరు స్నేహితులు రాత్రి మద్యం సేవించి 1 గంట ప్రాంతంలో సూరారం నుంచి బాలానగర్ వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో చింతల్ వద్ద ఓ కారును ఓవర్టేక్ చేస్తూ ఫుట్పాత్ ను గుద్దుకున్నారు. అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ, హైస్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సికింద్రాబాద్ మండలంలోని మేకలమండి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 760 మంది పేద విద్యార్థులు ఉన్నారని పాఠశాల సాధన కమిటీ కన్వీనర్ ఈ చంద్రశేఖర్ అన్నారు. కేవలం 10 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారని, అన్ని సబ్జెక్ట్స్లకు బోధన అందించలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల నిష్పత్తికి తగిన విధంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు టీచర్లను నియమించాలని, లేదంటే పేరెంట్స్ కమిటీ, హైస్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో హైస్కూల్ సాధన కమిటీ కో కన్వీనర్ బి నర్సింగ్రావు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పుల్లారావు, వైస్ చైర్మన్ వరలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోలక్పూర్ కృష్ణానగర్లోని మేకలమండి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇవాళ టీచర్లను నియమించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. చాలా కాలం నుంచి టీచర్ల కొరత వల్ల సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోలక్పూర్ కృష్ణానగర్లోని మేకలమండి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇవాళ టీచర్లను నియమించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. చాలా కాలం నుంచి టీచర్ల కొరత వల్ల పాఠశాలలో విద్యార్థులు విద్యను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా విన్నవించడం జరిగింది. అయితే వారు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా మరి ఇక్కడ టీచర్లను భర్తీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో మరి ఎంతోమంది ఈ పాఠశాలలో పేద నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ముఖ్యంగా ఇళ్లలో పనులు చేసేవాళ్ళు, తోపుడు పనులలో కూరగాయలు అమ్ముకునేవారు, మోనో మార్కెట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే అనేక పేద కుటుంబాల పిల్లలు ఈ పాఠశాల చదువుకుంటున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రైవేటు స్కూల్లో చదివించలేని పరిస్థితిలో మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి ఇక్కడ విద్య ఓ స్థాయిలో బాగానే కొనసాగుతున్న మరి టీచర్ల కొరత అనేది వేధిస్తుంది. మరి ఇప్పటికైనా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిరుపేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో సరే విధంగా ఉపాధ్యాయులను నియమించి
మరి ఈ పేదల విద్యార్థుల విద్యా వికాసానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఓ స్థాయిలో బాగానే కొనసాగుతున్న మరి టీచర్ల కొరత అనేది వేధిస్తుంది. మరి ఇప్పటికైనా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిరుపేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్న విద్య ఓ స్థాయిలో బాగానే కొనసాగుతున్న మరి స్పందించాలి 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 స్పందించాలి. పాత కక్షల నేపథ్యంలో జగతిగిరిగుట్టలోని ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు పొడిచి చంపారు. జగతిగిరిగుట్ట దావూద్ బస్తీకి చెందిన శ్రీహరి అదే ప్రాంతానికి చెందిన జావేద్ అనే వ్యక్తితో గొడవపడి అతడికి అంతం అందించాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన శ్రీహరి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు సాయంత్రం అందాజ 4:30 గంటల ప్రాంతంలో జగతిగిరిగుట్టలోని దావూద్ బస్తీలో ఒక మర్డర్ జరిగింది. డిసీజ్ పేరు అలియాస్ ఉస్మాన్. అతను ఏప్రిల్లో జరిగిన జావేద్ అనే అతన్ని దారుణంగా పొడిచి చంపడం జరిగింది. అయితే ఈ మళ్ళీ గొడవలు వస్తాయనే కారణంతో ఇతని ఇల్లు కూడా మనం ఖాళీ చేసి వేరే ప్రదేశానికి పంపించింది. ఇతని పైన ఇదే కాక ఇతని భార్య కూడా చనిపోయిన అతని భార్య కూడా నాచారం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పేరు శ్రీహరి గారి కన్వర్టెడ్గా మారి ఉస్మాన్ అని పేరు మార్చింది. ఇప్పుడు ఇతన్ని ముస్తఫా అనే వ్యక్తి గొడవ జరిగితే అతను దాడి చేసి చంపేసినట్టుగా తెలిసింది. ఇద్దరి మధ్యన ఏ గొడవ జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది ముస్తఫాను పట్టుకుంటే కానీ తెలియదు. ఇతను పట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసిన ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. 23 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ జాతీయ నాయకులు తికాయత్, అఖిల భారత వర్కింగ్ గ్రూప్ నాయకులు, రాష్ట్ర కన్వీనర్లు, రైతు, కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ చట్టాలని రద్దు చేయాలని, అట్లాగే చట్టం రూపొందించాలని కార్యక్రమాన్ని సంవత్సరం కాలంగా కొనసాగుతూ ఉందో 700 మంది అమరులయ్యారో ఆ ఆశయం పూర్తిగా నెరవేరలేదని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఏదైతే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర, గ్యారంటీ చట్టం తేవాలని, జాతీయ విద్యుత్ బిల్లు రద్దు చేయాలని ఇలాంటి చట్టాలని చేస్తూ, అట్లాగే అమరులైన 700 కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా, అట్లాగే కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఆందోళన కొనసాగుతూ ఉంది. రేపటికి సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమం పార్లమెంట్లో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఆమోదించడం, అట్లాగే
మద్దతు ధర చట్టం తీసుకురావడం, ఇవి తీసుకొస్తే తప్ప ఈ ఉద్యమం ఆగదు, రోడ్ల మీదకి లేవమని చెప్పేసి ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం. తస్మత్ జాగ్రత్త మోడీ గారు, షా. ఈరోజు ఏదైతే రైతాంగాన్ని విస్మరిస్తే రైతు ఏడ్చినా ఎద్దు ఏడ్చినా రాజ్యం ముందుకు పోదని, రాజ్యం కుప్పకూలుతుందని చెప్పేసి కూడా చరిత్ర రుజువు చేస్తూ ఉంది. మోడీ కూడా కుప్పకూలక తప్పదు. అట్లా కేసీఆర్ గారు నాటకాలు బంద్ చేయండి. ఈ వరి ఏదైతే యాసంగి వరి కొంటవా కొనవా స్పష్టంగా చెప్పండి అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఈ ఏదైతే జాతీయ విద్యుత్ బిల్ రద్దు కోసం, మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం మాతో కలిసి రమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గట్స్ నుండి ఈరోజు గృహ కార్మికులము ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పాల్గొనడం జరిగింది. రైతులకు మద్దతుగా మేము ఈరోజు పెద్ద ఎత్తున గృహ కార్మికులము పాల్గొనడం జరిగింది. గత సంవత్సరం నుండి మేము ఎన్నో ర్యాలీలు, ఎన్నో ధర్నాలలో ఈ డొమెస్టిక్ వర్కర్స్ గృహ కార్మికులము మేము పాల్గొనడం జరిగింది. 3 చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఒకటి, పంటలకు ధర ఖచ్చితంగా అందేలా చట్టం తీసుకురావాలి. రెండోది, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని మేము గృహ కార్మికుల యూనియన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేము విధుల్లో అవినీతికి పాల్పడుతూ ఆలసత్వం వహిస్తూ ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్న వెస్ట్ జోన్ ఆర్డీఓ సిపి వెంకటేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అనుముల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీసులో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళితే ఫిర్యాదును స్వీకరించడానికి వారు నిరాకరించారన్నారు. ఇప్పటి వరకు 3 సార్లు వెస్ట్ జోన్ ఆర్డీఓ సిపి వెంకటేశ్వరరావుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. లంచం లేనిదే ఫైలు ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ హష్మి, షేక్ రహీం, మొహమ్మద్ లతీఫ్, మొహమ్మద్ నసీం పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ను గత 15 రోజులుగా వెస్ట్ జోన్ ఆర్టీఓ సిపి వెంకటేశ్వరరావు గురించి, ఆయన లంచగొండి వ్యవహారం గురించి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ఇంతవరకు 3 ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి తరఫు నుంచి ఈ శాఖ గురించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇది అసలు రవాణా శాఖనా మాకు అర్థం కావడం లేదు. ఒక అధికారి లంచాలకు పాల్పడుతున్నాడు, డబ్బులు ఇస్తే పని చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే, లంచాలు ఇవ్వకపోతే పని చేయడం లేదు. ఆయన గురించి మేము కంప్లైంట్ ఇచ్చాము. మొదటి కంప్లైంట్ 9 నవంబర్ నాడు ఇచ్చినాము. దాంట్లో ఈయన ఒక దరఖాస్తు ఇస్తే దానికి 20 రోజులు పట్టింది. రిప్లేస్మెంట్ అంటే పాత ఆటో రిక్షా స్థానంలో పాత ఆటో రిక్షాను స్క్రాప్ చేసి కొత్త ఆటో రిక్షా తీసుకోవడం, అంటే రీప్లేస్మెంట్ చేయడానికి దరఖాస్తు పెట్టుకుంటే 20 రోజుల టైం తీసుకున్నాడు. 20 రోజుల టైం తీసుకోవడం అంటే పేద ఆటో డ్రైవరు లంచాలు ఇవ్వకపోతే ఆయన పని చేయడం లేదు. దాని గురించి చర్య తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. తర్వాత 23 తేదీన నవంబర్ 3 రోజులు కింద మరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక రోజులో చేయాల్సిన పని 10 రోజులు పడుతుంది. ఆ కంప్లైంట్ కూడా తర్వాత ఈరోజు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కింది అధికారులు వేధిస్తే పై అధికారుల దగ్గర వెళ్ళాలని చెప్తారు, పద్ధతి ఉంది. కానీ పై అధికారుల దగ్గర మేము పోయి మా సమస్యలు చెప్పుకోవడానికి మేము బయటికి వెళ్తే మాకు ఒక జవాబు వస్తుంది, మేము కలవకపోతే ఎందుకయ్యా నువ్వు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఎందుకున్నావు తెలంగాణకు?
విశాఖపట్నం గోపాలపట్నం జైభీం సంఘం రవీంద్ర యూత్ యువజన అసోసియేషన్ ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు బాబాసాహెబ్ స్ఫూర్తితో పనిచేయాలని కార్పొరేటర్ బేహార భాస్కర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల అప్పలస్వామి నాయుడు, దుర్గేష్, ఉమామహేష్, సత్యకళ, కృపామణి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు. जोहार बाबा साहब अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ये बंदता ఈ భాగ్య ఈ ఉమా మహేశ్వరి శైలజ కొయ్యాటి ఇట్లా భారత్ భ్రమరాంబిక ఈ లక్ష్మి మాయల కృష్ణవేణి నోముల సరస్వతి హెచ్ పూర్ణిమ వీరకాయల మాలతి విజయలక్ష్మి విజయలక్ష్మి వాడిక గడ్డం సుమిత్ర జి వసంత నాగ బి భాగ్య ఇంకొంది పేరు ఇలా రండి, ఇలా వచ్చేయండి. చంద్రకళ భాగ్యలక్ష్మి జమున భారతి జీ భారతి మీనా సరిత రేణుక జనగామ జిల్లా దేవరుప్పల మండలం మన్పహాడ్ గ్రామంలో వరి ధాన్యం కోసినప్పటి నుంచి రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. వాతావరణం అనుకూలించగా ప్రతి దశలోనూ అవస్థలు తప్పడం లేదని అన్నారు. మిల్లర్లు తాలుతేమ పేరుతో కోతలు విధిస్తున్నారని అన్నదాతలు అంటున్నారు.
రైతుల చూడాలి కనిపెట్టాలి. వస్తారు కదా వస్తా 70 కిలో ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ మనకు వచ్చి 20 రోజులు దాటిన ఒడ్లు పట్టించుకుంటారు లేరు. మొలకలు వచ్చి ఆగం అవుతున్నారు రైతులు. రోజు వర్షాలు పడి ఇంతవరకు మాకు ఏది లేదు. పంపరేరా మంచిగా అనుకో ఏం చేస్తాను చెప్పు మంచిగా. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఏవో బర్త్డే వేడుకలు నిర్వహించారు. పరిపాలనా అధికారి ఛాంబర్ కొమరంభీం కాంప్లెక్స్ లోని వైసీటీ శిక్షణ కేంద్రంలో ఏవో బర్త్డే వేడుకలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఉన్నది గిరిజనుల అభివృద్ధి కోసమా లేక అధికారుల వేడుకల కోసమా అని ఆదివాసీలు నిరసన తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని మర్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారని గిరిజనులు మండిపడ్డారు. వీడియో తీస్తాం. ఓకే సార్. ఇక భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో మన రాజ్యాంగం గొప్పదని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగం వల్ల అనేక హక్కులు పొందుతున్నారని తెలిపారు. అంబేద్కర్ చిరస్మరణీయులని తెలిపారు. వేదిక మీద రావాలని కోరుతున్నాను. జై భీమ్, భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అగ్రషన్ అత్తే రోడ్ టోటల్ కొట్టారు. ఆవాజ్ దో భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జై భీమ్,
బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని వారు ఈ పరిపాలనను ఏదైతే కొనసాగిస్తున్నారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి గ్రామానికి చేరాలి అనే ఒక నినాదంతో 2019 నవంబర్ 26ని వారు రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ప్రతి ఆపాల గోపాలమంద ఈ దేశంలో నలుమూలలంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి చేరేటట్టు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారి పిలుపు మీరడ ఈరోజు మన భాగ్యనగర్ జిల్లా యాకత్పుర నియోజకవర్గంలో కుర్మగూడ డివిజన్లో మన ప్రియతమ నాయకుడు జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారి నేతృత్వంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి పుష్పాంజలి ఘటించి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుక కేవలం ఒక్కరోజు చేస్తే సరిపోదు, ఒక వారోత్సవాలు చేస్తే బాగుంటుందని మన ప్రియతమ ప్రధాని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సంవిధానం ఇక డిసెంబర్ 29న గో ఆగ్రహ దీక్ష చేస్తామని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ తెలిపారు. బహదూర్పురాలో పెద్ద సంఖ్యలో గోవధశాలలు ఉన్నాయని వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ఏర్పడి 72 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గోహత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోహత్యల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా అమలు కాకపోవడం దారుణమన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసి ఫౌండేషన్ నేతలు అన్నారు. ఈ దీక్షలో స్వామీజీలు, పీఠాధిపతులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడి నేటికి 69 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈరోజు కూడా యావత్ భారతదేశంలో గోహత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాలా బాధాకరం. గోవు కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపరిచినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం చిత్తశుద్ధితోని వాటిని అమలుపరచడంలో పూర్తిగా పాలక మండలి సభ్యునిగా ఉన్నప్పుడు గోవు కోసం అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా రాజ్యాంగబద్ధంగా గోవును బ్రతికించుకోవడం చాలా అవసరం. అలాంటి గోమాత ఈరోజు చట్టాలని ఈరోజు అమలు పరచడంలో మీరు పూర్తిగా విఫలం కావడం వల్లనే మేము రంగంలో దిగి ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మేము శాంతియుతంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఎక్కడైతే వేల గోవులు వధిస్తున్నటువంటి ప్రాంతం పాత బస్తీలో ఉన్నటువంటి బహదూర్పుర, అక్కడ నడుస్తున్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చింతల్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పాఠశాలలో 760 మంది విద్యార్థులు, 10 మంది టీచర్లతో పలు అవస్థలు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి, 58 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. విశాఖపట్నంలో 72వ రాజ్యాంగ దినోత్సవం, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.